హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే నేను మీకొక ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ గురించయితే చెప్పబోతున్నాననమాట. సో, ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్‌లో ఉంటున్నారో వాళ్ళు ఈ సర్టిఫికేషన్‌నయితే మ్యాండేటరీగా చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ ఈ సర్టిఫికేషన్ గురించి చెప్తా. ఆ తర్వాత మీరు ఏ ఏ కంపెనీస్‌కి అప్లై చేయాలో చెప్తా. ఈ సర్టిఫికేషన్ రోల్ ఏంటిది? అసలు వీటిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రీగా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇదేంటిదంటే సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ అనమాట. సేల్స్ ఫోర్స్ ఇన్ ద సెన్స్ సీఆర్ఎం ఆహ్, కోర్స్ అనమాట. సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అనమాట. సో, వీటి ద్వారా కొన్ని కంపెనీస్‌లో కొన్ని స్పెసిఫిక్ రోల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, వాటిని అప్లై చేయాలంటే మీరు ఈ సర్టిఫికేషన్ మ్యాండేటరీగా చేసి ఉండాలి. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట సేల్స్ ఫోర్స్‌ది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్నటువంటి రోల్స్ అనేది కూడా కింద ఇక్కడ, ఇక్కడ లెర్నింగ్ ఉంది కదా! లెర్నింగ్‌లోకెళ్తే చూపిస్తారు. లెర్నింగ్ బై ట్రైల్ హెడ్‌లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ట్రైల్స్, ఎక్స్‌పర్ట్ లెడ్ లెర్నింగ్, సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్, కెరీర్ పాత్స్ అని. సో, సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్‌కైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిక్కడ చూసుకోవచ్చు మీరు అసోసియేట్ సర్టిఫికేషన్, మ్యూల్సాఫ్ట్ సర్టిఫికేషన్ అని. సో, అది కాకుండా ఇక్కడ మీకు రోల్స్ అనేవుంటాయి. ఈ రోల్స్‌లో ఏంటివేంటివంటే సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్, సేల్స్ ఫోర్స్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సేల్స్ ప్రొఫెషనల్, సేల్స్ ఫోర్స్ మార్కెటర్, సేల్స్ ఫోర్ కన్సల్టెంట్స్, సేల్స్ ఫోర్స్ డిజైనర్. సో, మోస్ట్‌లీ బీటెక్ చేసిన వాళ్ళు సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ లేదంటే సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఈ 2 కోర్సులయితే చేస్తారనమాట. సో, వీటి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడున్నాయి. కొందరు నన్నేమడుగుతున్నారంటే ఇది ఒక $200 దాకా అంటే చార్జ్ చేస్తారు అన్నట్టు చూపిస్తుంది. సో, వీటికేమైనా సొల్యూషన్ ఉందా అని కూడా నన్నడుగుతున్నారనమాట. సో, నేను అంటే నేను ఇది సర్టిఫికేషన్ అయితే చేయలేదు. బట్ నాతో పాటు ఉన్నటువంటి లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ కానీ, లేకపోతే డిఫరెంట్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు గాని, వాళ్ళు నాకు చెప్పింది 2 థింగ్స్. ఒకటేమో స్మార్ట్ బ్రిడ్జ్, సెకండ్ వన్ ఈస్ స్మార్ట్ ఇంటర్న్స్ అని చెప్పారనమాట. సో, స్మార్ట్ బ్రిడ్జ్ అనేది కూడా ఒక ప్లాట్‌ఫార్మ్. సో, ఇది కొన్ని కాలేజెస్ తోటి టై అప్ అయ్యి వాళ్ళకైతే ఫ్రీ సర్టిఫికేషన్ అయితే ఇస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి సీఎంఆర్ కాలేజెస్ అన్నిటికి కూడా ఈ స్మార్ట్ బ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ కేఐఈటీ, నెక్స్ట్ విష్ణు యూనివర్సల్ లెర్నింగ్, నెక్స్ట్ అనురాగ్, శ్రేయాస్, నెక్స్ట్ మణిపాల్. సో, ఇట్లాంటి మరి లక్ష్మణ్ రెడ్డి, ఆహ్, ఇదేంటిది నారాయణమ్మ. సో, ఇట్లాంటి కాలేజెస్‌కి ఈ వెబ్‌సైట్ తోటి టై అప్ అయ్యి వీళ్ళైతే చేస్తున్నారనమాట. సో, సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకొకటి స్మార్ట్ ఇంటర్న్స్ అనేటువంటి వెబ్‌సైట్. సో, ఇక్కడున్నటువంటి యాక్సెస్ టు సేల్స్ ఫోర్స్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి గదా! సో, ఇక్కడనైతే మీరు ప్రోగ్రామ్‌ని ఎన్రోల్ చేసుకొని మీరైతే సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా మీరైతే దీన్ని నేర్చుకోవాలనమాట. అంటే మీకెవ్వరు గూడా డిక్టేట్ జేయరు. జస్ట్ మీరు ఈ వెబ్‌సైట్ త్రూ వెళ్ళాలి. అక్కడున్నటువంటి కోర్స్‌ని చూడాలి. వాళ్ళిచ్చినటువంటి అసైన్‌మెంట్‌ని మీరు కంప్లీట్ జేయాలి. సో, ఆ అసైన్‌మెంట్ గూడా మీరు వితిన్ ది టైమ్ బౌండ్ కంప్లీట్ జేస్తేనే మీకైతే సర్టిఫికేషన్ వస్తదనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ఇది ప్రోగ్రామింగ్ లాగా గాదు. అంటే మోర్ ఓవర్ ఒక అప్లికేషన్‌ని ఎలా అంటే ప్రాసెస్ జేయాలి అన్న దాని గురించి ఉంటది. సో, దీని ద్వారా ఏంటిదంటే మీరు మెయిన్‌గా ప్రైమరీగా ఎట్లాంటి కంపెనీస్‌కి అప్లై జేయొచ్చంటే టీసీఎస్‌లో సెపరేట్‌గా సేల్స్ ఫోర్స్ హైరింగ్ అయితే జరుగుతది. సో, బేసిక్‌గా 3 టైప్స్ ఆఫ్ హైరింగ్ ఉంటదనమాట టీసీఎస్‌లో. ఒకటి త్రూ కోడ్‌విటా, నెక్స్ట్‌ది ఎన్‌క్యూటీ, ఆ తర్వాత సేల్స్ ఫోర్స్. సో, సేల్స్ ఫోర్స్‌కి మీకు డైరెక్ట్ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళేం జేస్తారంటే మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సచ్ దట్ మీకు నింజా ఆర్ డిజిటల్ ఆఫర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ ఇక్కడనే క్లియర్ చేసినట్టయితది కాబట్టి, ఇదొక మీకు యాడెడ్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ అది యాక్సెంచర్‌లో గూడా సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ జాబ్స్ గూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏడీపీ అనేది నేను రీసెంట్‌గా విన్నాను. సో, ఆల్మోస్ట్ దాదాపు అన్ని కంపెనీస్ గూడా ఈ టెక్నాలజీని యూజ్ జేయడానికైతే ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి మీరందరూ గూడా ఈ సర్టిఫికేట్ జేసిర్రనుకోండి, మీకొక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా గూడా చెప్పుకోవచ్చు. సో, ఇన్ కేస్ మీరు డబ్బులు గట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీకు ఆ వెబ్‌సైట్ త్రూ అనిపిస్తే మాత్రం ఒకసారి మీ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు మీకు వాళ్ళు అంటే మీ కాలేజ్ క్రెడెన్షియల్స్ ద్వారా మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇది ఇవాళ ఈ వీడియోకి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.